నిన్న ముఖ్యమంత్రి కొడుకు ఆయన ఎలిజిబిలిటీ కేవలం ముఖ్యమంత్రి కొడుకు. ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఆయనకి ఇంట్లో కూడా గౌరవం ఉంటుందా నాకు డౌట్. ఈయన వచ్చేసి నిన్న నిజామాబాద్ ప్రజల్ని మరొకసారి మోసపూరిత మాటలు వాగ్దానాలు చేసిపోయిండు. ఎట్లా మోసపూరిత వాగ్దానాలు చేసిండో చెప్తాను మీకు. చాలా ఇతర వాగుడు చాలా వాగిండు. ఆ వాగుడు సంగతి తర్వాత వద్దాము. ఫస్ట్ మళ్ళా ఇందూరు ప్రజలకి గృహలక్ష్మి ఇది చూడండి, వీళ్ళ ప్రయారిటీస్ చూడండి. గృహలక్ష్మి అంటే ప్లాట్ ఉన్నోళ్ళకి 2018 ఎలక్షన్ల కంటే ముందు 5 నుంచి 6 లక్షలు ఇస్తాము, డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతుంది, కాంట్రాక్టర్లు దొరకలేరు, మాకు ఇబ్బంది అవుతున్నది, మేమే పైసలు ఇస్తాము మీరు కట్టుకోండి అని ఒక పెద్ద ఆయన కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, 70 ఏళ్ల పెద్ద ఆయన, మాటి మాటికి కేటీఆర్ 70 ఏళ్ళు ఉన్నాయి కేసీఆర్ కానీ గుర్తు చేస్తా ఉంటాడు. 70 ఏళ్ల పెద్ద ఆయన చెప్పిండు 5-6 లక్షలు ఇస్తామని. అని చెప్పినాక 70 సంవత్సరాల కేసీఆర్ గారు మేనిఫెస్టోలో ఏం చేసిందంటే 5-6 లక్షల్ని కుదించి 3 లక్షలు ఇస్తామన్నారు. ప్లాట్ ఉంటే 5-6 లక్షలు కుదించి 3 లక్షలు ఇస్తామన్నారు. ఆ తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు ఇలా యాదికి రాలే, అది ప్రామిసు. యాదికి రాకుండా 2022-23 సంవత్సరంలో 12,000 కోట్లు కేటాయిస్తున్నాము గృహలక్ష్మి కానీ బడ్జెట్ స్పీచ్ లా అబద్దం చెప్పింది. ఆ 12,000 కోట్లకి గృహలక్ష్మికి సంబంధమే లేదు. డీటెయిల్డ్ గా బడ్జెట్ పేపర్స్ చదివితే, కేటీఆర్ మేము చదువుకున్నాం కాబట్టి నీ బడ్జెట్ పేపర్లు నీకంటే ఎక్కువ బాగా నేను చదివినా, నువ్వు రా బయటికి రా, మీ ఇంటికి వస్తా, నీ ఇంటికి వచ్చి నీ 2022-23 బడ్జెట్ పేపర్లు ముందర పెడతా. ఎవరికై అబద్దాలు చెప్తున్నావు? మీ పుట్టుక అబద్దాల పుట్టుక కాకపోతే నీ కల్వకుంట్లోది దగుల్బాజీలు దొంగలు. నీ ఇంటికి వస్తా, ఎప్పుడు రమ్మంటావు చెప్పు, చక్కగా ఫ్లైట్ దిగుతా రేపు ఢిల్లీకి వెళ్ళి, నీ ఇంటికి వస్తా, నీ బడ్జెట్ కాయిదాలు నీ ముందర పెడతా, 12,000 కోట్లల్లా రూపాయి గృహలక్ష్మికి ఉంటే నేను నా రాజకీయ సన్యాసం తీసుకుంటావా? ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీ కార్యకర్తలు మోసపోడు. ప్రజలు ఎట్లా మిమ్మల్ని నమ్మేలేదు, మీ తండ్రి కొడుకులు నమ్మేది లేదు. మీ 70 సంవత్సరాల కేసీఆర్ గారిని, నిన్ను ఆయన కొడుకైన నిన్ను ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. మీ చెల్లెనైతే ఎప్పుడో ఇంటికి పంపినరు. నిన్న అక్కడ నిజామాబాద్కి వచ్చి గృహలక్ష్మికి ఆగస్టు 8 అంటే మొన్న మొదలుపెట్టి ఇయ్యాలటి వరకు 3 రోజులు ఇస్తారటండి గడువు. దేనికోసం? అప్లికేషన్ల కోసం. ఒక పేద మహిళ ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళు చేసిన 2014 నుంచి 9 సంవత్సరాల నుంచి చేసిన వాగ్దానాలు ఇయ్యాలటి వరకు ఇంప్లిమెంట్ చేయకుండా ఇల్లు కళ నెరవేరుస్తుంది 3 రోజులు టైం ఇచ్చిందండి వ్యవధి. అదే మద్యం టెండర్లకి 4 ఆగస్టుకి వెళ్ళి 18 ఆగస్టు దాకా ఇచ్చారు. దాదాపు 15 రోజులు ఇచ్చారు. మద్యం టెండర్లకి 15 రోజులు ఇచ్చిండ్రు. గృహలక్ష్మి ఇంటి కోసం అంటే 3 రోజుల వ్యవధి ఇచ్చారు. అప్లికేషన్లు ఆన్లైన్ చేసుకోవాలి, అది కూడా ఆన్లైన్ అప్లికేషన్లు. మళ్ళా దీనికి మ్యాండేటరీ ఏందండి? కాస్ట్ సర్టిఫికేట్. అందులో ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ మనకి హౌసింగ్ లా ఉంటుందని ఇది తెలిసిన విషయమే. సరే, కాస్ట్ సర్టిఫికేట్ మీ సేవలో అప్లై చేస్తే 30 రోజుల వ్యవధి అండి. వీళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేసిర్రు? 8వ తారీఖు నుంచి 10వ తారీఖు 3 రోజుల వ్యవధి ఇచ్చి అప్లై చేసుకోమని. దానికి మ్యాండేటరీ 30 రోజులు పట్టే కాస్ట్ సర్టిఫికేట్ మీ సేవకెళ్ళి తెచ్చుకోవాలి. మళ్ళా రేషన్ కార్డు. లక్షల అప్లికేషన్లు 2015 నుంచి కొత్త రేషన్ కార్డులు రాక లక్షల అప్లికేషన్లు తెలంగాణలో పెండింగ్ ఉన్నాయి. నిజామాబాద్ ఒక్కటే జిల్లాలో కూడా 50,000 పైన అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అంటే మీ చిత్తశుద్ధి ఎవరికి చెప్తున్నావు రా భయ్? ఎవరికి చెప్తున్నావు? నేను సంస్కారం నేర్పనీకి వచ్చినావు నిజామాబాద్కి. మళ్ళా స్పీచ్లా మోడీ బోడీ నీ దగ్గర సంస్కారం నేర్చుకుంటావా?
అసలు మళ్ళీ హిందూ ముస్లింల గురించి నేను మాట్లాడినానంట. వస్తా అవి అన్నిటికి వస్తా. ఇంకోటి లక్ష రుణమాఫీ. నీ గత 5 ఏళ్ల నుంచి సంవత్సరానికి 12,000 రూపాయలు దానికి వీకే ఇంట్రెస్ట్, 60,000 ఇంట్రెస్ట్కి వీకే. నువ్వు లక్ష రుణమాఫీ ఇచ్చేది ఎప్పుడు? నీకు అది నువ్వు ఇచ్చినా కూడా అది మా అందరికీ డౌటే, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 40,000 రూపాయలు ఇచ్చుడు లెక్క అవుతుంది. అది 60,000 అయితే ఇంట్రెస్టే కట్టుకున్నాడు రైతు ఇప్పటి వరకు. ఇక రఘునాథ చెరువు ట్యాంక్ బండ్ లెక్క చేసినట. ఆ చెరువు కట్ట ఎంత వీక్ ఉన్నదంటే నేను ఇప్పటికి 2-3 సార్లు ఇన్స్పెక్షన్ చేసిన. అది ఎప్పుడైనా కొట్టుకపోతుంది. అవతల ముస్లింల కాలనీ ఉన్నది, ఏదో వర్షాలలో కొట్టుకపోయే పరిస్థితి దాన్ని, కాలనీ మొత్తం మునిగిపోతుంది. దానికట ప్రశాంత్ రెడ్డి చెప్పేది 12 కోట్లు 14 కోట్లు, కేటీఆర్ చెప్పేది 22 కోట్లు. మనిషికో బడ్జెట్ చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, వీళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? ఒక ఆయన జిల్లా మంత్రి 12 కోట్ల 14 కోట్ల ఆయన అంటున్నాడు. ఆ తర్వాత ఆన్లైన్ చేసుకోండి, అది కూడా ఆన్లైన్ అప్లికేషన్లు. మళ్ళా దీనికి మ్యాండేటరీ ఏందండి? కాస్ట్ సర్టిఫికెట్. అందులో ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ మనకి హౌసింగ్ లా ఉంటుందని ఇది తెలిసిన విషయమే. సరే, కాస్ట్ సర్టిఫికెట్ మీ సేవలో అప్లై చేస్తే 30 రోజుల వ్యవధి. వీళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేసిర్రు? 8వ తారీఖు నుంచి 10వ తారీఖు 3 రోజుల వ్యవధి ఇచ్చి అప్లై చేసుకోమని. దానికి మ్యాండేటరీ 30 రోజులు పట్టే కాస్ట్ సర్టిఫికెట్ మీ సేవకెళ్ళి తెచ్చుకోవాలి. మళ్ళా రేషన్ కార్డు. లక్షల అప్లికేషన్లు 2015 నుంచి కొత్త రేషన్లు కార్డులు రాక లక్షల అప్లికేషన్లు తెలంగాణలో పెండింగ్ ఉన్నాయి. నిజామాబాద్ ఒక్కటే జిల్లాలో కూడా 50,000 పైన అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అంటే మీ చిత్తశుద్ధి ఎవరికి చెప్తున్నావు రాబాయ్? నువ్వు ఎవరికి చెప్తున్నావు? నేను సంస్కారం నేర్పనీకి వచ్చినావు నిజామాబాద్కి. మళ్ళా స్పీచ్లా మోడీ బోడీ. నీ దగ్గర సంస్కారం నేర్చుకుంటావా? అసలు మళ్ళీ హిందూ ముస్లింల గురించి నేను మాట్లాడినానంట. వస్తా అవి అన్నిటికి వస్తా. ఇంకోటి లక్ష రుణమాఫీ. నీ గత 5 ఏళ్ల నుంచి సంవత్సరానికి 12,000 రూపాయలు దానికి వీకే ఇంట్రెస్ట్, 60,000 ఇంట్రెస్ట్కి వీకే. నువ్వు లక్ష రుణమాఫీ ఇచ్చేది ఎప్పుడు? నీకు అది నువ్వు ఇచ్చినా కూడా అది మా అందరికీ డౌటే, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 40,000 రూపాయలు ఇచ్చుడు లెక్క అవుతుంది. అది 60,000 అయితే ఇంట్రెస్టే కట్టుకున్నాడు రైతు ఇప్పటి వరకు. ఇక రఘునాథ చెరువు ట్యాంక్ బండ్ లెక్క చేసినట. ఆ చెరువు కట్ట ఎంత వీక్ ఉన్నదంటే నేను ఇప్పటికి 2-3 సార్లు ఇన్స్పెక్షన్ చేసిన. అది ఎప్పుడైనా కొట్టుకపోతుంది. అవతల ముస్లింల కాలనీ ఉన్నది, ఏదో వర్షాలలో కొట్టుకపోయే పరిస్థితి దాన్ని, కాలనీ మొత్తం మునిగిపోతుంది. దానికట ప్రశాంత్ రెడ్డి చెప్పేది 12 కోట్లు 14 కోట్లు, కేటీఆర్ చెప్పేది 22 కోట్లు. మనిషికో బడ్జెట్ చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, వీళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? ఒక ఆయన జిల్లా మంత్రి 12 కోట్ల 14 కోట్ల ఆయన అంటున్నాడు. ఆ తర్వాత ఈ యువరాజ్ వచ్చి 22 కోట్లతో. ఇక ఐటీ హబ్ 2018 ఎలక్షన్ల ముందు మీ అందరికి యాద ఉంటే బ్రదర్, ఆనాడు వచ్చిండు ఇందూరికి. వచ్చి ఐటీ హబ్ కి ఫౌండేషన్ స్టోన్. ఎంతనండి ఐటీ హబ్ అంటే? ఏమనుకున్నారు మీరు? పెద్ద ఐటీ పార్క్ అనుకున్నారా? 2-3 మిలియన్ స్క్వేర్ ఫీటు, 20,000 స్క్వేర్ ఫీట్ అండి, 15,000 స్క్వేర్ ఫీటు. 20,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టడానికి 5 ఏళ్ళు పట్టింది. 5 years పట్టింది. ఈఎల్ఎట్ వరకు కూడా కంప్లీట్ కాలే. ఈఎల్ఎట్ వరకు కూడా బయటకు వెళ్ళి తుడ్ పాలిష్ చేసారు అంతే, లోపల కంప్లీట్ కాలే. అందులో ఏమొచ్చినాయి అనుకున్నారు? ఐటీ కంపెనీలు వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయి. ఇక మొత్తం ప్రపంచంలో షికాగోకి వెళ్ళి అదేంది అటు వాళ్ళ సిలికాన్ వ్యాలీకి వెళ్ళి వచ్చేసి ఇండే డైరెక్ట్ నిజామాబాద్ లో ఫ్లైట్ దిగేటట్టు మాట్లాడారు మొన్న 2018లో. వీళ్ళు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే 280 జాబ్స్ ఇస్తే 80 మంది ఇదో ఐటీ హబ్ మన కాదు మశనం కాదని రిజెక్ట్ చేశారు జాబులు. 200 మంది డేటా ఎంట్రీ కాల్ సెంటర్ వాళ్ళు. ఏది నా ఎంపీ ఆఫీస్కి కాల్ సెంటర్ పెట్టుకుంటా, నా దగ్గర 20 మంది అమ్మాయిలు పనిచేస్తారు మొత్తం స్టాఫ్. అందులో ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు పాపం. అటువంటి కాల్ సెంటర్ నడపనీకే డేటా ఎంట్రీ కోసం 200 జాబులు. ఇది 5 సంవత్సరాలు అయినాక. ఇక దీని తర్వాత ఎన్ఏసి, అక్కడ కోర్సులు చేసేందుకు స్టూడెంట్ల అడ్మిషన్ లేదు ఇప్పటి వరకు. మున్సిపల్ బిల్డింగు, ఇవి ఇనాగ్రేషన్ చేసేందుకు వచ్చిండట. దీనికట ఎంపీకి ముఖం లేదు. ఎందుకు రాలేదు? ముఖం లేక రాలేదు కాదు. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో నడిచే అడ్మినిస్ట్రేషన్, పార్లమెంటు, ఆయన నాయకత్వంలో ఉన్న పార్లమెంటు. ఇది సంవత్సరానికి ఆల్మోస్ట్ 4 నెలలు నడుస్తుంది.
మీ అయ్య పెట్టినట్టు అసెంబ్లీ 3 రోజులు, బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ 2 రోజులు, వింటర్ సెషన్ సలెక్క పెడితే మొత్తానికి బంద్ చేసుడు అట్లా ఉండదే. మాకు విప్ ఉన్నది, నో కాన్ఫిడెన్స్ మోషన్ నడుస్తా ఉన్నది. మేము ఇక్కడికి వెళ్ళి కదలరాదు. అయినా నువ్వు రిబ్బన్ కత్తిరిస్తుంటే వచ్చి పక్కన నిలబడాలనా? నీ చిప్ప ముఖం చూడాలనా? మీ చెల్లె ముఖం చూసి యాస్టకు వచ్చి పంపించేసారు ఇందూరు ప్రజలు. మళ్ళీ నీ ముఖం చూడ నీకు రావాలనా? ఇవాళ ఇందూరులో ఒక స్థాయి పార్లమెంటు ఎంపీ స్థాయి కార్యాలయంలో నయా పైసా కరప్షన్ లేదు. అది మెయిన్ రీజన్ మీ చెల్లెని ఓడగొట్టే నీకే. అడ్డిమారి గుడ్డ దెబ్బ కాదు. అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటే ఏం తెలుసా మిస్టర్? 2009లో మహాకూటమిలో భాగంగా నువ్వు నిలబడి 171 ఓట్లతో గెలిచిన చూడు, దాన్ని అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు. సమజమే కలిగే అందే, దాన్ని అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు. మహాకూటమి కట్టి మీ నాయన మహబూబ్నగర్లోకి వెళ్ళిపోయి 19,000కో 20,000కో గెలిచిండు పార్లమెంటు. దాన్ని అనొచ్చు అడ్డిమారి గుడ్డి దెబ్బ అని. 75,000 మెజార్టీతో అయితే అడ్డిమారి గుడ్డి దెబ్బ అనరే. అయినా నువ్వు ఓడరా నాయన, నువ్వు అడ్డిమారి గుడి. ప్రజలు ఒక తీర్పునిచ్చిండ్రు.